స్పెషల్ ఆఫీసర్ గా కావచ్చు, POITD గా కావచ్చు. ఈ పోస్టింగ్ వచ్చిన ముందు నేను పని చేసేది భద్రాచలంలోనే. కోయవాళ్ళ గడ్డ అది. కోయవాళ్ళలో ఉంటారు వాళ్ళు. శ్రీరాముడు తిరిగిన భూమి, పుణ్య భూమిలో కోయ పుట్టిన పెరిగిన మీదతో ఉన్న భూమిలో పని చేసి వచ్చాను. సో ఆదివాసులు ఏంటి, వాళ్ళ భావనాలు ఏంటి, వాళ్ళ గొప్పతనం ఏంటి, కొద్దిగా అయితే నాకు వచ్చు, కొద్దిగా అయితే నాకు తెలుసు. మీ అన్ని సమస్యలు కూడా మీకు ఏం కావాలి, మీ అందరికీ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్, ST స్టేటస్ ఉన్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంగా వారు ఆలోచన చేసి మీకు ఏ ప్రకారం రిజర్వేషన్ కావాలి, మీరు ఎట్లా ఎదగాలి, మీరు ఎట్లా సమాజంలో స్వాభిమానంతో గౌరవంతో బతకాలి అని. కానీ ఆ ప్రకారం కొద్దిగా ఐడియా లేదన్నమాట. ఆదివాసీగా ముఖ్యంగా అది నోమాడిక్ ట్రైబ్స్ చూస్తే, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రైబ్స్ చూస్తే చాలా ఎదిగారు. ఆల్రెడీ మంచి స్థాయిలో ఉన్నారు, మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు ఒక చెంచు IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ అయితే కాలేకపోయారు. బాండ్ IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ కాలేకపోయారు. నాకు తెలిసిన వారు ఉంటే నాకు చెప్పండి. ఒక కోయా IAS IPS ఆఫీసర్ కూడా కాలేకపోయారు. దానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చాలా ఆ రాజ్యాంగంలోనే చాలా ప్రావధానం ఇచ్చిపోయారు. ఏమి ఇచ్చిపోయారు అయితే రిజర్వేషన్ అని. రిజర్వేషన్ ఎట్లా అంటే చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. సో ఈరోజు వస్తే కూడా నా ముందు కూడా కూర్చుని చాలా మంది చిన్నాళ్ళు కూర్చున్నారు. వాటితో మాట్లాడితే నేను పెన్ బుక్ ఇచ్చాను. ఎందుకు అంటే ఒక కలం, ఒక పెన్ మన భవిష్యత్ ఎట్లా మార్చుకోవచ్చు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. బికాస్ చదువుతోనే వారు ఆ స్థాయికి చేరుకున్నారు. సో ఆదివాసీ దగ్గర కూడా మెయిన్ ముఖ్యంగా ఉండేది చదువునే. సో ఒక IIT లో కూడా ఒక చెంచు పోయారు నాకు తెలిసింది.